డిస్పర్షన్. మనం ఈ వీడియోలో డిస్పర్షన్ గురించి డిస్కస్ చేద్దాము. ముందు కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. డిస్పర్షన్ ఇస్ ద మెజర్ ఆఫ్ ద వేరియేషన్ ఆఫ్ ద ఐటమ్స్. సో ఒక ఐటమ్స్లో ఎలాంటి వేరియేషన్ ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి డిస్పర్షన్ ఉపయోగపడుతుంది. డిస్పర్షన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద ఎక్స్టెండ్ టు విచ్ ఈజ్ ఇండివిజువల్ ఐటమ్స్ వ్యారీ. ఇండివిజువల్గా ఉండే ఐటమ్స్ మన సెంటర్ టెండెన్సీ తోటి ఏ రకంగా వ్యారీ అవుతుంది అనేది చెప్తూ ఉంటుంది. Dispersion or spread is the degree of the scatter or variation of the variables about a central value. ఒక సెంట్రల్ వాల్యూ మీన్, మీడియన్ ఆర్ మోడ్ ఆర్ ఎనీ గివెన్ సెంట్రల్ వాల్యూకి ఎలాగ ప్రతి ఐటమ్ కూడా వ్యారీ అవుతుంది అన్న విషయాన్ని డిస్కస్ చేస్తాం. ద డిగ్రీ టు విచ్ న్యూమరికల్ డేటా tend to spread about an average value is called the variation or dispersion of the data. The term dispersion is used to indicate the facts that within a given group the items differ from one another in size, or in other words there is a lack of uniformity in their sizes. సో ఇవన్నీ కూడా డెఫినేషన్స్. మీకు థియరీ క్వశ్చన్ ఇచ్చినట్టయితే మనం ఏదో ఫార్ములా రాసి దాని గురించి ఏదో రాద్దాము అనే కాన్సెప్ట్ కంటే కూడా కొన్ని డెఫినేషన్స్ చదువుకొని, కొన్ని లిమిటేషన్స్, కొన్ని యూజెస్, కొన్ని మెరిట్స్, కొన్ని డిమెరిట్స్, వీటిని అర్థం చేసుకుని థియరీ క్వశ్చన్లో సైడ్ హెడ్డింగ్స్తో ప్రతిదీ రాస్తూ వస్తే అది బాగుంటుంది. డెఫినేషన్స్ అయ్యాయి. ఆబ్జెక్టివ్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో ఏంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి? నేను మీకు ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను. మన దగ్గర ఏదైతే బుక్స్ ఉన్నాయో, నిజం చెప్పాలి అంటే ఎవరి దగ్గర ఓల్డ్ వెర్షన్ చెప్పుకోవచ్చు. ట్రెండింగ్గా ఉండేటువంటి చాలా సాఫ్ట్వేర్స్ కానీ చాలా కంప్యూటర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి అన్నమాట. మనం ట్రెడిషనల్గా ఉండే టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, బట్ యూజింగ్ నెట్ మీరు కొత్త ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకుని చదువుకోవడం అనేది నేర్చుకోవాలి. సో ఆబ్జెక్టివ్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. టు ఫైండ్ అవుట్ ద రిలయబిలిటీ ఆఫ్ అన్ యావరేజ్. మనం మీన్, మీడియన్, మోడ్ అలా ఒక యావరేజ్ కనుక్కున్నాక అది ఎంతవరకు రైట్, దాని రిలయబిలిటీ ఎంతవరకు ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. టు కంట్రోల్ ద వేరియేషన్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ ద సెంట్రల్ వాల్యూ. సో సెంట్రల్ వాల్యూ నుంచి ఎంత డిస్టెన్స్గా ఉంది ఏంటి అనేది అబ్జర్వేషన్స్ చేసుకుంటూ డేటాని మనం మేనేజ్ చేద్దాం అనుకుంటాం అన్నమాట. టు కంపేర్ 2 or more సెట్ ఆఫ్ డేటా రిగార్డింగ్ దేర్ వేరియబిలిటీ. సో ఆ వేరియేషన్ బట్టి 2 or more డేటాస్ని కంపేర్ చేసుకోవడానికి, అంటే ఏ డేటాలో అయితే వేరియేషన్ తక్కువగా ఉంటుందో అది స్టేబుల్ డేటాగా మనం అర్థం చేసుకోవచ్చు. టు అబ్టైన్ అదర్ స్టాటిస్టికల్ మెజర్స్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్ ఆఫ్ డేటా. డేటాని మనం ఓన్లీ మీన్, మీడియన్, మోడ్తో మాత్రమే అర్థం చేసుకోవడం కాకుండా ఫర్దర్గా కూడా ఇంకా అర్థం చేసుకోవాలి అంటే ఈ డిస్కషన్ అంతా ఉపయోగపడుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఫర్ అన్ ఐడియల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఇట్ షుడ్ బి రిజిడ్లీ డిఫైన్డ్, ఇట్ షుడ్ బి ఈజీ టు క్యాలిక్యులేట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్స్, it should be amenable to further mathematical treatment, it should be affected as little as possible by fluctuation of sampling, it should not be affected much by extreme observations. సో ఈ ప్రాపర్టీస్ అన్ని కలిగి ఉంటే అదొక మంచి మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అవుతుంది. సో మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్లో మోడల్స్ ఏమున్నాయి అంటే రేంజ్, క్వార్టైల్ డీవియేషన్ ఆర్ సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, లోరెంజ్ కర్వ్, ఇవన్నీ ఇందులోకి వచ్చేటువంటి సబ్ హెడింగ్స్ అన్నమాట. సో వాట్ ఈజ్ రేంజ్? ద రేంజ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ ద మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 extreme observations of the distribution. In other words, range is the difference between the greatest maximum and the smallest minimum
observations of the distribution. Thus, range is equal to maximum x minus minimum x, where maximum x means దాన్ని ఎల్లనే సింబల్ ఇండికేట్ చేస్తే గ్రేటెస్ట్ అబ్జర్వేషన్, లార్జ్ అబ్జర్వేషన్, x minimum s తో అబ్జర్వ్ చేస్తే స్మాలెస్ట్ అబ్జర్వేషన్ అవుతుంది. Absolute and relative measures of range. So coefficient of range అంటే ఏంటంటే ఫార్ములా x maximum minus x minimum whole by x maximum plus x minimum. అంటే ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ మనకి చాలా తగులుతాయి. బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను 1 మార్క్ క్వశ్చన్స్లోను మనకు ఆ ఫార్ములా వస్తేనే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం, లేకపోతే ఆన్సర్ చేయలేము మనం. సో ఇలాంటి వాటిని కూడా మనం మార్క్స్ గెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక అబ్జర్వేషన్లో ఉండాలి. చిన్న క్వశ్చన్ కదా వదిలేద్దాం అనుకుంటే అది మనకు 1 మార్క్ బిట్లో తగిలే అవకాశం ఉంటుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు x maximum minus x minimum by x maximum plus x minimum. Merits and demerits of range. Range is the simplest through crude measure of dispersion. It is rigidly defined, randomly, readily comprehensive, and perhaps the easier to compute, requires very little calculation, but it does not satisfy some properties like all data మొత్తం అంతా డేటా కన్సిడర్ చేయాలి, ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేయడం అన్నమాట. రేంజ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద ఎంటైర్ సెట్ ఆఫ్ డేటా, మొత్తం డేటా అంతా డిపెండ్ అవ్వలేదు, మ్యాక్సిమం మినిమం వాల్యూస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. రేంజ్ ఈజ్ వెరీ మచ్ ఎఫెక్టెడ్ బై ఫ్లక్చువేషన్ ఆఫ్ శాంప్లింగ్. శాంపిల్ టు శాంపిల్ ఏమవుతుంది, వ్యారీ అయిపోతూ ఉంటుంది రేంజ్ అనేది. రేంజ్ కెనాట్ బి యూజ్డ్ if we are dealing with open end classes. Range is not suitable for mathematical treatment. So uses. In spite of above limitations and shortcomings, as a measure of dispersion, it has some applications in number of fields. Where data have small variations like the stock market fluctuations and variation in money rates and rate of exchanges. Range is used in industry for the statistical quality control of the manufactured product by the construction of R chart and the control charts, etc. Range is also used as a very convenient measure by meteorological department for weather forecast. సో ఇక్కడ మనకి కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు, 12 ఐటమ్స్ ఇచ్చాడు. మనం వీటిల్లో మంత్లీ ఎర్నింగ్స్ మంత్ చొప్పున 12 మంత్స్కి రెస్పెక్టివ్ ఎర్నింగ్ రాసుకుంటూ వచ్చాడు. సో లార్జెస్ట్ ఎర్నింగ్ ఎంత, 17,500, 175 హండ్రెడ్స్ ఇచ్చాడు కాబట్టి. స్మాలెస్ట్ ఎంత 139 ఉంది, అంటే 13,900. సో రేంజ్ అంటే ఏంటి, L minus S, 17,500 minus 13,900, 3,600. Coefficient of range means L minus S by L plus S. L and S తెలుసు కాబట్టి L minus S by L plus S సబ్స్టిట్యూట్ చేసి ఇంప్రూవ్ చేస్తే 0.115. సో లార్జెస్ట్ వాల్యూ ఇచ్చాడు, స్మాలెస్ట్ వాల్యూ ఇచ్చాడు, రేంజ్ కనుక్కుంటున్నాం అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కనుక్కుంటున్నాం. ఓకే, చాలా చిన్న పాయింట్ ఇది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 మార్క్ బిట్లో ఉన్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆల్ ద బెస్ట్, బాగా చదవండి.